నుంచి పొందుతున్నారు అంటే నర్మదా నదీ తీరంలో నమస్కరించి నర్మద యొక్క అనుగ్రహంగా పొందుతున్నారు. వీళ్ళు ముగ్గురు అనుకుంటున్నారేమో. ప్రతిరోజు సూర్య భగవానుడు కూడా నమస్కరించేది ఎవరికి అంటే నర్మదా నదికి నమస్కరిస్తాట. వేళ తప్పకుండా ఈ భూమండలం చుట్టూ తిరిగొచ్చి కర్మఫల ప్రదాతనై కర్మలకు సాక్షినై నిలబడగలిగినటువంటి శక్తిని అనుగ్రహించమని సూర్యుడు నమస్కరించేది నర్మదా నదికి. అటువంటి నర్మదా నది దగ్గరికి వెళ్ళడం, అటువంటి నర్మదలో స్నానం చెయ్యగలగడం ఎంత అద్భుతమైనటువంటి విశేషమో మీరు ఆలోచన చెయ్యండి. అందుకే శంకరులు నర్మదా నది వైభవం గురించి చెప్తూ ఓ మాట అంటారు. అది ఏమి చెయ్యగలదు అంటే తతస్థు జీవజంతు, కేవలం ఏదో మనుష్యులకు మాత్రమే కాదు, అది సమస్తమైనటువంటి జీవులకు, జంతువులకు అన్నిటికీ కూడా తతస్థు జీవ జంతు తంతు భుక్తి ముక్తిదాయకం అంటారు. అన్నం పెట్టాలి అంటే ఈ లోకంలో అన్నాన్ని పెట్టగలిగిన అన్నపూర్ణ స్వరూపంగా ఉండేది ఎవరు అంటే నర్మదా నదియే. ఒకరికి కాదు. తతస్థు జీవ జంతు తంతు భుక్తి ముక్తిదాయకం. భుక్తినివ్వాలన్నా అన్నం పెట్టాలన్నా నర్మదకే చెల్లింది. అన్నం తిని శరీరం పెరగడం కాదు, దీన్ని అన్న వికారం అంటారు. జ్ఞాన వైరాగ్యములనిచ్చి చిట్ట చివర మోక్షం పొందేటట్టుగా భక్తితో కూడినటువంటి కర్మాచరణం చేసి ఆ కర్మాచరణము చేత ప్రీతి పొందినటువంటి భగవంతుని యొక్క అనుగ్రహ విశేషముగా చిత్తశుద్ధిని పొంది ఆ చిత్తశుద్ధి పాత్రతగా నిలబడితే ఆ పాత్రత కారణముగా జ్ఞాన ప్రసరణమై ఆ జ్ఞానము వలన మళ్లీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందడానికి కావలసినటువంటి స్థితికి ఆనుకూల్యతని ఇవ్వగలిగినటువంటి అధిష్టాన దేవతా స్వరూపం కలిగినటువంటి ప్రవాహము ఉన్న నది నర్మదా నది. అందుకని తతస్థు జీవ జంతు తంతు భుక్తి ముక్తిదాయకం అంటారు. అది ఒక పాపాన్ని కాదు, ఇన్ని పాపాల్ని తీయగలదు అంటే శంకరులు 3 మాటలు లక్ష శబ్దం వేశారు. అలక్ష లక్ష లక్ష కోటి లక్ష పాప నిర్మూలనం. ఎన్ని లక్షల 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 పాపములైనా సరే నర్మదా నది అలా వెళ్ళి నిలబడి భక్తితో నమస్కారం చేసి, ఇక్కడ మీరు ఒక విషయాన్ని ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. పాపాలు చేస్తూ ఉండడం, నర్మదా నదికి వెళ్ళి నమస్కారం చేస్తూ ఉండడం కాదు. ఇక ఎప్పుడూ పాపము చెయ్యవలసిన అవసరం లేకుండా నా బుద్ధికి ధర్మమునందు అనురక్తిని కటాక్షించు, నాకు ధార్మికంగా బతకడంలో తృప్తి కలిగేటట్టుగా చెయ్యమ్మా. తప్ప వస్తూ ఉండడం, నీలో స్నానం చేస్తూ ఉండడం, పాపాలు పోగొట్టుకుంటూ ఉండడం, మళ్ళీ వెడుతూ ఉండడం, సుఖాలు పొందుతూ ఉండడం, మళ్ళీ వస్తూ ఉండడం, మళ్ళీ స్నానం చేస్తూ ఉండడం, ఏనుగు గంగానదిలో స్నానం చేసి బయటికి వచ్చి మళ్ళీ ఇసుక తీసి మీరబోసుకున్నట్టుగా బ్రతకడం కాదు. పరమధార్మికంగా బ్రతకగలిగినటువంటి అదృష్టాన్ని కూడా నాకు కటాక్షించమని అడిగి నమస్కరించిన వాడికి లక్షల 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 కోట్ల పాపములను తొలగత్రోసి ఆపదలను పరిమార్చి మహాపాతకములను కూడా తీసేసి ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి అర్హతని ప్రసాదించగలిగినటువంటి నది నర్మదా నది మాత్రమే అని శంకర భగవత్పాదులు నిర్ధారణ చేశారు. అంత పరమాద్భుతమైనటువంటి నది ఆ నర్మదా నది. అటువంటి నర్మదా నది ఒడ్డున మాంధాతృపురంలో ఆయన మహాద్భుతమైనటువంటి తపస్సు చేశాడు. నేను మళ్ళీ 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 మీతో మనవి చేస్తున్నా, ఒక్క నర్మదా నది తీరానికి వెళ్ళి నిలబడడం, నర్మదా స్నానం చెయ్యడము అంటే కొన్ని కోట్ల మంది దేవతలు, కిన్నెరులు, రాక్షసులు వీళ్ళందరూ తిరుగాడి పూజలు చేసేటటువంటి ప్రాంగణాన్ని మన కాలుతో తొక్కడమే. సాక్షాత్ పరమశివుని యొక్క శరీరంలోంచి వచ్చినటువంటి ప్రవాహంలో గ్రుంకులేయడమే. నర్మదా స్నానం చెయ్యాలన్నా, నర్మద ఒడ్డున నిలబడాలన్నా, నర్మదా ప్రవాహం చూడాలన్నా పెట్టి పుట్టినవాడై ఉండాలి. అందుకే జ్యోతిర్లింగంలో ప్రణవస్వరూపమైనటువంటి జ్యోతిర్లింగం ఎక్కడ ఆవిర్భవించింది అంటే నర్మదా నదిలో ఓంకార తీర్థంలోనే ఆవిర్భవించింది. అసలు నర్మద ప్రకృతి అందాలకి ఆటపట్టు అని చెప్తారు పెద్దలు. వెళ్ళగలిగిన అదృష్టం ఉండాలి. ఆ నర్మదా నది తీరంలో కొన్నాళ్ళు కనీసం ప్రయాణం చెయ్యాలి. కానీ ఇప్పటికీ నర్మదా నది యొక్క పరివాహక ప్రాంతం చుట్టూ ఉన్నటువంటి అరణ్యాలలో కొన్ని వేల పెద్ద పులులు ఉంటాయంటారు, అభయారణ్యాలు. అసలు అక్కడ లేని జంతువు, అక్కడ చెట్ల మీద మీకు కూతలు వినపడనటువంటి పక్షులు ఎక్కడా ఉండవంటారు. అన్ని పక్షుల కలకూజితాలతో నిండిపోయి ఉంటుంది నర్మదా తీరం.
అంతమంది దేవతల సమూహాలతో నిండిపోయి ఉంటుంది. అక్కడ ఆవిర్భవించాడు మహానుభావుడు జ్యోతిర్లింగంగా. జ్యోతిర్లింగము అంటే ఎదుర్వేదం చెప్తుంది, ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగమౌళి సత్పూర్ణేందుమంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపం ధ్యాయే తిప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేత్యవం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళాహ కపర్దాహ కలిత శిచికళశ్చండ కోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలాసులలిత వపుషస్సాంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటుంది. ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్, పాతాళం కన్నా కింద నుంచి ఈ బ్రహ్మాండపు పై అంచుని భేదించి పై వరకు పెరిగిపోయినటువంటి బ్రహ్మాండమైన జ్యోతిర్లింగము. జ్యోతిర్లింగం అంటే అర్ధరాత్రి వేళ ఆవిర్భవిస్తుంది. కటిక చీకట్లో ఏది దొంగో తెలియక సత్యమైన వస్తువుకి అసత్యమైన వస్తువుకి మధ్య భేదం తెలుసుకోలేక అయోమయావస్థలో మాయలో కొట్టుమిట్టాడుతూ సత్యాన్ని అసత్యం అనుకుని అసత్యము సత్యం అనుకుని ఆ మాయలో తిరిగి 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 మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు శంకరుడు సౌందర్యలహరిలో. అలా మాయలో కొట్టు మిట్టాడి మళ్లీ పుట్టి మళ్లీ చచ్చి మళ్లీ పుట్టి మళ్లీ చచ్చి ఒకనాడని కాకుండా ఎన్ని రోజులైనా సరే, ఎన్ని కాలముల యందు పొద్దున్న పోరాడాడో, మధ్యాహ్నం పోరాడాడో, సాయంకాలం పోరాడాడో, రాత్రి పోరాడాడో, ప్రదోష వేళలో పోరాడాడో, మృత్యువుతో పోరాడి శరీరం విడిచిపెట్టి శరీరం పొందుతూ జనన మరణ చక్రమునందు తిరిగేటటువంటి మనుష్యునకు జ్ఞానమును అనుగ్రహించగలిగిన స్థితిలో ఆవిర్భవించినటువంటి లింగమే జ్యోతిర్లింగము. అందుకే జ్యోతి అంటే దీపం. ఆ లింగము జ్యోతిర్లింగం అంటే జ్ఞానప్రదాత. జ్ఞానమే ఇవ్వగలిగిన వాడు లోకంలో ఇవ్వలేనిదన్నది లేదు. అందుకే కామకోటి అంటారు. కామకోటి అంటే కోటి అంటే హద్దు, నువ్వేమడుగుతావు అడుగు. జ్ఞానము నుండి ఆ తల్లి ఇవ్వలేనిది లేదు, ఏదైనా ఇస్తుంది. అందుకే కామకోటి, కోరికలకి చిట్ట చివరి హద్దు ఆవిడ. అంతకన్నా దాటి అడగగలిగినది ఇవ్వగలిగినది ఇంకొకరు లేరు. అటువంటి వాడు పరమశివుడు. అటువంటి పరమశివుడు ప్రణవస్వరూపుడు. ఓంకారం ఆయన రూపంగా ఉంటుంది. ఆయన నుండే ప్రణవం ఆవిర్భవించింది. ఆ ప్రణవం నుండే సమస్త శాస్త్రములు వచ్చాయి. అటువంటి అన్నిటికీ ఆది అయినటువంటి ప్రణవస్వరూపంగా ఓంకార రూపంగా మాంధాతృపురంలో నర్మదా నదీ తీరంలోనే పర్వత శిఖరం మీద విలిసి ఉన్నటువంటి వాడు మహానుభావుడైనటువంటి పరమశివుడు. శ్రీకృష్ణ పరమాత్మ చేత శాపోపహతుడయ్యాడు అశ్వత్థామ. చిరంజీవిగా ఉంటాడు. కానీ ఉద్రేకంతో ఆనాడు పాండవుల యొక్క కుమారులైనటువంటి ఉప పాండవులందరినీ కూడా ఒకే రాత్రి భయంకరంగా కంఠాలు కోసి తెగటార్చాడు. ఏడిచింది మహాతల్లి ద్రౌపదీదేవి. ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనిందే రూకించి ద్రోహంబును నీకు చేయరు బలోచ్చేకంబునం చీకటిన్ భద్రాకారుల చిన్నిపాపల రణ ప్రౌఢ క్రియాహీనులన్ నిద్రాసక్తుల సంహరింపనకట నీ చేతులిట్లాడెనో అని అడిగింది. అలా ఇంతమందిని చంపేస్తే చిరంజీవివైనా ఉగ్రస్వరూపంతో తిరుగుతావని చెప్పి శాపం ఇచ్చాడు కృష్ణ పరమాత్మ. ఉగ్రస్వరూపంతో తల మీద మణి లేకుండా అశ్వత్థామ నర్మదా నదీ తీరంలో ఉన్నటువంటి ఘోరారణ్యములలో తిరుగుతూ ఉంటాడని కొంతమంది కిరాత జాతికి చెందిన వారు ఈగలు ముసిరినటువంటి అశ్వత్థామ తలతో వెడుతూ ఉండగా చూసిన వాళ్ళు ఉన్నారని కూడా చెప్తారు. కార్తీక పౌర్ణమి నాడు నర్మదా తీరంలో ఉండేటటువంటి ఓంకారేశ్వరం పక్కనున్న క్షేత్రాల్లో అత్యద్భుతమైనటువంటి ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాలకి ఆటపట్టు నర్మదా నది, దీపోత్సవాలకి ఆటపట్టు నర్మదా నది. సమస్తమైనటువంటి వారికి అందుకే శంకరాచార్యులు వారు స్తోత్రం చేస్తారు. బాహ్లికులు కిరాతులు దగ్గర నుంచి నర్మదా నదీ తీర ప్రాంతంలో నివాసం చెయ్యని వాళ్ళు, ఆరాధనలు చెయ్యని వాళ్ళు ఉండరు. సమస్త ఆరాధనలకి ఆయువు పట్టేది అంటే నర్మదా నది. పశ్చిమాభిముఖంగా ప్రవహించి చిట్ట చివర అరేబియా మహాసముద్రంలో కలిసిపోతూ ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి స్థితి కలిగినటువంటి నర్మదా నది ఏది ఉన్నదో దాన్ని జీవితంలో తప్పకుండా ఒక్క పర్యాయమైనా సరే వెళ్ళి దర్శనం చేసి స్నానం చెయ్యాలి. అటువంటి నర్మదా నదీ తీరంలో కోరి కోరి మహాత్ములందరూ సేవించారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి సేవిస్తే తప్ప ఏ కోణంలో వెళ్ళిన వాళ్ళైనా సరే పూర్ణత్వాన్ని పొందలేదు. రంతిదేవుడు కోరి కోరి
ఆ నర్మదా నదీ తీరాన్ని సేవించాడు. సేవించిన కారణం చేతనే అద్భుత తేజస్సుని పొంది శంకరాచార్యుల వారు నర్మదాష్టకంలో స్తోత్రం చేస్తారు. రంతిదేవుడిని ఆశ్రయించాడమ్మా అన్నారు. దానం చెయ్యడం కాదు, దానము ద్వారా తరించిన వాడు రంతిదేవుడు. అందుకే తన జీవితంలో 40 రోజుల పైచిలకు అన్నం నీళ్లు లేకుండా ఉన్నాడు మహారాజు అయినా కూడా. ఎవరో ఆఖరికి అయ్యయ్యో పాపం ఇలా ఉండిపోయాడని ఒక పాత్రతో పాయసం కొన్ని మంచినీళ్లు తెచ్చిచ్చారు. ఇలా తినబోతున్నాడు. అవతల వాళ్ళు అడిగారని పెట్టడం కాదు, అవతలవాడు విష్ణు స్వరూపంలో వచ్చాడు. నేను తింటే ఉంది, శరీరం పడిపోతుంది. కానీ పరమేశ్వరుడికి పెట్టి బ్రతికినదేదో అది బ్రతుకని నమ్మాడు. ఎదురుగుండా వచ్చినటువంటి వాడు ఆకలి అన్నాడు, పాయసం పెట్టేశాడు. మళ్ళీ ఎవరో వచ్చాడు, ఇంకొంత పాయసం పెట్టేశాడు. అయిపోయింది పాయసం, మంచినీళ్లున్నాయి. ఆ నీళ్లు కంఠంలో పోసుకోబోతున్నాడు. గబగబా ఒక వ్యక్తి వచ్చాడు. అయ్యా ఎంతో ఆకలితో ఉన్నాను, పట్టాడు అన్నం పెట్టమన్నాడు. రంతిదేవి ఓం